దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి కష్టాలైనా, శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా మనం సంతోషంగా ఉండడమే దేవునికి ఇష్టం అంటండి. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. ఏమండి? ఆయన పిల్లలు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. అందంగా సంతోషంగా ఉంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన ఎంత నలిగిపోయినప్పటికీ కూడా అది పర్వాలేదు, కానీ ఆయన పిల్లలు మాత్రం ఎలా ఉండాలి? మంచి పేరుతో, మంచి ప్రఖ్యాతులతో, సంతోషంతో, ఆనందంతో, ఏమండి, ఎంతో గొప్పవారిగా ఉండాలని దేవుడు తలంచుతున్నాడంట. కాబట్టి మనం ఎంతో సంతోషంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంతోషంగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలు, కట్టడలు అనుసరించాలి. దేవుని ఆజ్ఞలు, కట్టడలు భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలు, కట్టడలు అనటువంటి ఏంటంటే దేవుని ప్రేమించడమే. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనడమే ఆయన్ని ప్రేమించుట. దేవుని స్తోత్రం చెప్దాం. నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన ఆజ్ఞలు గైకొనకుండా, మాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి అని చెప్పి దేవుని మాట ఒక్కటి కూడా వినట్లేదు అనుకోండి, ఏమని బందిరారికి రారు. దేవుడు చెప్పిన మాటల్లో నిత్య జీవితంలో రోజు కూడా జీవితంలో ఒక్క మాట పాటించరు. అప్పుడు దేవుని ప్రేమించినట్లు అవుతుందా? ఏమండి, ప్రేమించినట్లు అవుద్దా? మరి వాళ్ళు పెదవులతో మాట్లాడతారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటాడు ఆయన. కాబట్టి అలా మనం ఉండకూడదు. కానీ ఒక క్రైస్తవ జీవితం జీవించే మనం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? రోజు రోజుకి యేసు ప్రభు ఎలా చేశారో, ఎలా చెప్పారో చెప్పడమే కదండి. ఆయన ఏం చేశారంట? చేసి చూపించారు. అంటే చెప్తే కనుక ఇది ఏమంటారు, ఒకవేళ ఇది ఎంత కష్టమో అనుసరిస్తే అర్థమవుద్ది అనుకుంటారేమో అని చెప్పి, ఏమండి, యేసు ప్రభు వారు ఏం చేశారు? చేసి చూపించారు కదా. ఆయన దేవుడు. మనం ఎవరినైనా పనివారిని పెట్టుకున్నాం అనుకోండి, బాగా కష్టమైన బరువు పని వాళ్ళకి చెప్తాం. ఏమండి, నేను చేయగలనా? అది ఏమండి, పెట్టుకున్నాను అనుకోండి, నేను చేయగలనా చెప్పడానికైతే చెప్తాం. కానీ కష్టమైన పనులైనప్పటికీ కూడా సహించుకోవడం, ఓర్చుకోవడం దేవుడు ఏం చేశారండి? చేసి చూపించారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన ఎంత సుకుమారుడో, ఎంత గొప్పవాడో, అయినప్పటికీ కూడా తను తాను తగ్గించుకొని మనిషి ఇలా నడవాలి, నా అడుగుజాడలో వస్తే గనక, నాతో పాటు వస్తే నా తండ్రి దగ్గరికి పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అని చెప్పి మనుషులకి ఎవరికి కూడా ఇవి పట్టడం లేదండి. టేక్ ఇట్ ఈజీగా బ్రతికేస్తున్నాం కదా. ఇప్పుడు ఉన్నవాళ్ళం రేపు పొద్దున ఉంటామో లేదో కూడా తెలియదు. ఒక మంచి చదువులు చదువుకొని ఉన్నతమైన స్థితికి ఎదిగిన తర్వాత ఇంకా నా జీవితం సెటిల్ అయిపోయింది, మంచి భర్త వచ్చాడు, మంచి బిడ్డలు ఉన్నారు, ఒక ఉద్యోగం, పెద్ద ఉద్యోగం ఉంది, ఇంకా తరతరాలకు కూడా కూర్చొని తినొచ్చు అనుకుంటే, ఒక ప్రిన్సిపల్ మీరు చూసే ఉంటారు, ఏం చేశారంటండి? 10th క్లాస్కి వచ్చినటువంటి కుర్రోళ్ళు ఇద్దరు స్కూల్కి రాకుండా మానేసి, ఏమండి, వాళ్ళు ఆటగాయితనంగా తిరగడం మొదలుపెట్టి 15 సంవత్సరాల కుర్రోళ్ళు ఇద్దరు, ఏమండి, అందరి దగ్గర ఫీజులు గట్రా కట్టించుకుంటున్నారు కదా. ఇదే సమయం అని చెప్పి, ఏమండి, ఆ పైనుంచి లోపల వైపుకు దొడ్డిదారిన దూకేసి వచ్చి ఏం చేశారు? వచ్చేసారంట. వచ్చేస్తే ఒరే బాబు బాబు అనేసరికి ఆవిడ కనబడేసరికి చంపేశారు, డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. వాడు ఆయన గారికి కాస్తంత దూరంలో ఉన్నారు, ఆయన ఉద్యోగం చేసే ఆయనే. మనిషి యొక్క జీవితం ఎలాంటిది అంటే ఊహిస్తామండి ఎవరమైనా? స్టూడెంట్స్ ప్రేమించేటువంటి వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తారు టీచర్స్ అంటే. ఏమండి, టీచర్స్ అంటే ఎంత ప్రేమగా చూస్తారు. అనుగారు ఉన్నారనుకోండి, ఎలా అంటారు? నా పిల్లలందరూ మంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్గా ఉండాలని. ఇప్పుడు మీరే నాకు పిల్లలు, స్టూడెంట్స్ టీచర్స్కి పిల్లలు, అవునా కదా? ఎంత ప్రేమ ఉంటుంది అసలు. వాళ్ళకి ఏదన్నా అయితే టీచర్స్ తట్టుకోగలరా? తల్లిదండ్రులు ఎలా బాధపడతారో టీచర్స్ కూడా అలాగే బాధపడతారు. కానీ చిటుక్కుమని 27 సార్లు అలాగ పొడి చేశాడని చెప్పారు. మన జీవితం ఎప్పుడు ముగింపు మనకి తెలియని పరిస్థితి కదా. ఒక అతను, మరి సుధీర్ అనే అతను, ఏమండి, ఒక స్కూల్ నడుపుతా, ఏమండి, అనాథ పిల్లలు జాయిన్ చేసుకుంటుంటే వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నారు. నా స్టేటస్లో ఉంది చూడండి, మనకి వాళ్ళకందరూ పెట్టాను కూడా. ఏమండి, అది కష్టమైన పరిస్థితిలో మరి సుమన్ టీవీ వాళ్ళు ఒకసారి మరి వాళ్ళని
మరి కలిసినప్పుడు అది విన్న ఒక ఆవిడ ఏమండి 3 లక్షలు వెంటనే ఇచ్చి తర్వాత నెల నెలా కూడా వాళ్ళకి ఎంతో కొంత ఇస్తా ఆవిడ చెప్పిందంటండి. ఒక డాక్టర్ గారికి తమ్ముడు కూతురు అంటండి ఆవిడ. ఏమండి మంచి డాక్టర్ గారు ఆయన. అయితే ఆవిడ 2 ఎకరాల్లో ఏం చేయాలంట, పెద్ద హాస్టల్ కట్టేసి అనాథ పిల్లలకి ఏం చేయాలంటండి, పెద్ద బిల్డింగ్లు వేసేసి 4 ఎకరాలంట ఆవిడది. ఏమండి వెళ్ళి చూసుకో బాబు, చూసి మొత్తం అంతా నేనే ఇస్తాను డబ్బులన్నీ. కానీ ఆవిడ ఫోటో కూడా చూపించలేదంటండి. ఇప్పుడు ఆవిడ సెల్లో కూడా చూస్తే ఫోటో కూడా దొరకదంటండి. అలా చేసి అంతా ఓకే చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళారంటండి, చూశారంట, అంతా అయిందంట. వాళ్ళ నాన్నగారు చనిపోతే మరి అమెరికా నుండి ఇండియాకి వచ్చి ఆవిడ వాళ్ళ నాన్నగారి కోసం ఏడుస్తా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకనని గట్టిగా ఏడ్చేసరికి గుండె ఆగి చనిపోయింది. ఆవిడ ఫోటో ఒక్కసారి బ్రతిమలాడి, మా అమ్మగారికి ఇష్టం లేదు కదండి ఇవ్వమన్నారంట. పెద్ద ఆవిడ అనుకున్నాం కానీ ఒక 45 సంవత్సరాలు 50 సంవత్సరాల లోపు ఆవిడ చక్క యంగగానే ఉంది, కృపక్కలాగా. ఏమండి ఏంటి అంటే మనిషి యొక్క జీవితం ఎంత ఉన్నతమైన, ఏమండి హాస్టల్ పిల్లలందరినీ కూడా అనాథ పిల్లలందరికీ కూడా సహాయం చేయాలని ఆవిడ నిర్ణయించుకుంది. మనం ఏం చేస్తామంటే కనీసం దేవుడు రోజు మేలు చేసిన వారానికి ఒకసారి రాలే. ఏమండి ఎవరి కోసమండి సంపాదించేదంతా? ఏమండి పరలోక రాజ్యంలో పేరెక్కాలంటే మన వల్ల వద్దండి. ఏమండి పరలోక రాజ్యంలో మన పేరు తలవాలంటే మన వల్ల వద్దా? మనం బారుగాళ్ళం అని చెప్పేసి చాలా ఒక ఉన్నతమైన వాళ్ళం, సంవత్సరానికి ఒకసారి వచ్చిన పేరు రాసేసుకొని రాయ్యా బాబు, ఏమండి రామ్మ, దేవదూతలు వచ్చేసి దండేసేసి పరలోక రాజ్యంలో తీసుకెళ్ళిపోతారు అనుకుంటున్నారా? ఇక్కడ దండేస్తారు చచ్చిపోయినప్పుడు. ఏమండి పెట్టేటప్పుడు ఒక దండేస్తారు, పైన ఒక దండేస్తారు. ఏమండి ప్రేమించిన వాళ్ళు కొన్ని దండలు తెస్తారు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే మాటలు కాదు, నీ కోసం సర్వం విడిచిపెట్టి వచ్చినటువంటి ఆయన కోసం వారానికి ఒక్కసారి ఇమ్మంటే ఇవ్వలేరా? రోజు కాస్తంత దేవునికి ఏమండి ఆయనతో సమయం గడపాలంటే గడపలేరా? ఇక్కడ సమయం గడపలేని వాళ్ళు, వారానికి ఒకసారి దేవుని సన్నిధికి రాలేనటువంటి వాళ్ళు, ఈ పండగల్లో పాల్గొనలేని వారు, ఆయన కోసం వినడం కష్టమైపోయిన వాళ్ళు పరలోక రాజ్యంలో అడుగు పెట్టడం అసాధ్యం. అంతేనా కాదండి? ఇదేంటి ఇలా చెప్తే అలా కుదురుద్ది? రెండమ్మ ఏమండి భోజనం భోజనం ఉందండి, చక్కడ భోజనం ఉంది, ఇప్పుడు రెడీగానే ఉంది మనకి, ఏం పర్వాలే, అవునా? కాబట్టి ఏంటి అంటే పరలోక విందు అంటే 7 సంవత్సరాలు. ఏమండి తర్వాత మొత్తం పరలోకం అంటేనే ఆకలి దప్పిక ఉండదు, అంతా సూపరే. అయినప్పటికీ కూడా 7 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల వరకు తినటమే మన పని. దేవుని స్తోత్రం చెప్దాం. అర్థమైందండి? ఆ భోజనం ఎక్కడ దొరుకుద్దండి? మనం చూడలేదు కూడా. అక్కడ తినాలి అంటే ఎవరు తినలేరు. చంద్రమండలం మీద భూమి కొనగలరేమో కానీ ఒకవేళ ఏమండి పరలోక రాజ్యంలో చోటు సంపాదించలేరు. చాలా జాగ్రత్త. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఒకడు నీతి మూలమును ఆత్మ మూలమును ఏమంటే జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అంటండి. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞలు కట్టడలు అన్నీ అనుసరిస్తే మాత్రమే. అంతేగాని పర్వాలేదులే అనుకుంటే ఎప్పుడు చచ్చిపోతామో మనకి తెలియదు, అవునా కాదండి? బ్రతికినంతకాలం ఏం చేయాలి? నీ కోసం కాకుండా దేవుని కోసం బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ లోకంలో మన కోసం ఏమండి ఎన్నో, నా కోసం ఏమంటాడు సొలొమోన్, ఏమంటాడండి, అది చేయించాను, ఇది చేయించాను, ఇది చేయించాను. ఆఖరికి ఏం చేశాడు? దేవుని యొద్ద నుండి తన హృదయం తొలగిపోయింది అని ఉంది దేవుని వాక్యం. దేవుడు మరి యేసుప్రభు వారు సమాధిలో 3 రోజులు ఉన్నప్పుడు హేడేస్లో బోధ చేశారంటండి. అప్పుడు కొంతమందిని పాతాళం నుంచి తీసుకెళ్లారంట. అప్పుడు గానా సొలొమోన్ రాజు వెళ్ళి ఉంటాడు. కొంతమంది తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా యేసుప్రభు కోసం ఎదురు చూస్తే ఏమండి ఒకవేళ వెళ్ళుంటే వెళ్ళి ఉండొచ్చు, అంతే. కానీ చాలా జాగ్రత్త. ఈ లోకంలో మన కోసం సంపాదించుకున్నది ఏమండి 10 కాసులు బంగారం సంపాదించుకొని ఏమండి ఇంకా స్టైల్ కాదు, 2 కార్లు తీసుకొని స్టైల్ కాదు, ఏమండి మనతో వస్తాయండి అయ్యన్నా, పరలోక రాజ్యం వస్తాయి అయ్యన్నా. ఏమొస్తాయంట పరలోక రాజ్యానికి? మన క్రియలు మన వెంట
వస్తాయి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్ణశాలల పండుగ ఏమండి, మరి శృంగధ్వని పండుగ 12వ తారీఖు, ఆ తర్వాత 21 అనుకుంటాడు ప్రాయశ్చిత్తార్థం, తర్వాత 26 పర్ణశాలలో మన వాళ్ళందరికీ పెట్టాను నేను. అర్థమవుతుందండి. పండగల్లో కుమార అంటే అందరు ఇబ్బందిలో ఉన్నారని చాలా ప్రేమగా అనుకున్నాను నేను. ఏమనుకున్నా, ఈసారి ఎవరి మీద భారం పెట్టకూడదు, పర్వాలేదులే అనుకుంటే మన వాళ్ళందరూ ఏమైపోయారండి, ఏమైపోయారు, అందరూ కష్టాల పాలైపోయారు. అర్థమవుతుందండి. ఫంక్షన్ అంటే, చుట్టాల ఫంక్షన్ అంటే భేదవాళ్ళు ఎవరైనా కనపడతారా ఫంక్షన్లో? మాకు బట్టలు లేవండి కొనుక్కుంటాక అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏమండి, మాకు ఏమీ లేవు కాబట్టి మేము రాలేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? చుట్టాలందరిలో టాప్ ఉండాలనుకుంటే ఎవరు ఉండాలి? మనమే ఉండాలి ఎవరికంటే కూడా. అవునా కాదా? కర్చీఫ్తో సహా కొత్తది కావాలి మనకి. అంటే నేను వేరే అని కాదు, చచ్చిపోయాము అంటే వట్టి చేతులతో దేవుని సన్నిధిలో నిలబెడతామేమో, జాగ్రత్త చూసుకోవాలి. నేను చెప్పేవన్నీ కూడా మీకు కఠినం అనిపించవచ్చు, కానీ మీరు పోనీలే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని నేను అనుకుంటున్నాను, కానీ అది మీకు క్షేమం అవ్వదు. అర్థమవుతుందండి. పరలోక రాజ్యంలో మీరు ధనవంతులుగా ఉండాలి అంటే, ఏమండి, నేను ఆకలిగా ఉన్నా నాకు భోజనం పెట్టారంటే కొంతమంది అసలు భోజనం అన్నది ఎదటోళ్ళకి పెట్టినోడే ఉండరంటండి మహానుభావులు. అర్థమవుతుందండి. మనం ఏం చేయాలి? ఒక్కొక్కళ్ళు కానుకలు వేశారు, మామూలుగా వేయలేదు. వాళ్ళందరూ కష్టపడినటువంటి వాళ్ళే. దేవుని కోసం ఎంతో కానుకలు, లక్షలు, కనీసం లక్షలు కూడా కాదు, కోట్ల రూపాయలకు వచ్చేసినాయి ఒక్కొక్క కానుక. దేవుడు అంటే మాటలు కాదండి. అర్థమవుతుందండి. ఏం చేయాలి? తన శక్తి కొలది ఇవ్వవలెను. ఒక జ్వరం వస్తే ఏం చేస్తామండి? మా దగ్గర లేవని కూర్చుంటారండి ఎవడైనా? ఏం చేస్తారండి? ఏం చేస్తారు? అప్పు సప్పు తీసుకురావాలా వద్దా? ఒకళ్ళు ఒక ఇంట్లో వాళ్ళ మాంగారు చనిపోయారు. చనిపోతే వాళ్ళు కాస్తంతా కష్టంలో ఉన్నారు. ఇల్లు వాకిలు చూస్తే చాలా కష్టంగా ఉన్నట్టున్నాయి. అప్పుడు నేను అన్నాను, అమ్మా మరీ అప్పులు చేసేసుకోకండి, దినాలకి ఏం చేయొద్దు, మరీ అప్పులు చేసుకోవద్దు, ఉన్న కాడికి జాగ్రత్తగా పెట్టుకోండి అంటే, లేదండి కోరసోడుకున్నంత పొలం ఉంది మాకు. ఎంత ఉందంట? కోరసోడుకున్నంత పొలం మాకుంది. అది ఎన్ని సంవత్సరాలు తీరడమో చెప్పలేము. అంటే ఆ పొలాన్ని 10 సంవత్సరాలు రాసి పడేస్తే అప్పటికి తీరవు ఎడవు. అర్థమవుతుందండి. మన స్టేటస్లు మనుషుల్లో ఎలా ఉండాలనుకుంటాం? మరి దేవుని సన్నిధికి వస్తే భోజనాలు పెడుతుంటే రండి అంటే కూడా రాలేని పరిస్థితిలో ఉంటే కూడా అది కూడా మంచిది కాదు. కాబట్టి ఏంటంటే పండుగల్లో ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలని దేవుని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. పండుగల్లో ప్రతి ఒక్కరూ కూడా రావాలా వద్దండి? ఉపవాస ప్రార్థనలన్నీ పెట్టుకుంటున్నారు అందరూ చక్కగా, కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలని పెడుతున్నారు. ఏమండి, రకరకాల ప్రార్థనలు పెడితే అన్నిటికీ పాల్గొంటున్నారు అందరూ. మనకేంటండి, ఏటికి 3 మార్లు పండగలు అంటే ఏమండి వచ్చి వెళ్ళటానికి కూడా కష్టమైపోతే అసలు ఏమండి చలనం లేని వాళ్ళని ఏమంటామండి? చలనం లేనటువంటి వాళ్ళు ఏమంటాం? చనిపోయిన వాళ్ళు అంటారంట. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, చల్లగానైనా ఉంటే వెచ్చగానైనా ఉంటే మేలు. అవునా కదండి? కొన్ని చచ్చిపోయారో బతుకున్నారో బాగానే ఉంటుంది, కానీ ఏమంటే ఆ గాబులోనే ఎలాగుంటుంది అనుకో, కోడి 10 సంవత్సరాల వరకు ఎలా ఉంటుంది? దానివల్ల ప్రయోజనం ఉండదు. మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో చాలా సంతోషించేవారిగా ఉండాలి, ఆనందించేవారిగా ఉండాలి, సంభ్రమాలతో ఉండాలి ప్రతి ఒక్కరూ. ఏమండి, ముఖాల్లో కూడా ఏడుపు ముఖాలతోనే ఉండకూడదు. ఇంటికాడ పెట్టేయండి బాధలు ఉంటే, ఇక్కడికి వచ్చి కాస్త అంతసేపు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. అప్పుడు ఏమైపోద్ది? ఈ బరువంతా పోద్ది. ఇంటికి నువ్వు సంతోష ముఖంతోనే వెళతావు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని సన్నిధిలో సంతోషించే వాళ్ళకే ఎప్పుడు సంతోషం ఉంటుంది, ఎప్పుడు ఆనందమే ఉంటుంది. దేవుని దగ్గరే అస్సలు లేవండి అని చెప్పేవాళ్ళు ఎప్పుడు ఇంకా లేని వాళ్ళుగానే ఉంటారు. అర్థమవుతుందండి. తమ శక్తి కొలది ఇవ్వాలని దేవుని వాక్యాలు సెలవిస్తున్నాయి. ద్వితీయోపదేశకాండం 16:16 ఏటికి 3 మార్లు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి వారు కనబడాలంటండి. 3 పండుగల్లో ఏటికి 3 మార్లు నీ దేవుడైనా, చదవండి చకచక. అంటే సంవత్సరానికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలను, వారముల పండుగలను,
పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమున ఆయన సన్నిధిని కనబడవలెను. వారి వట్టి చేతులతో కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును దేవుని స్తోత్రం చెప్దాం. అర్థమవుతుందండి? పండుగలు ఎవరికి వాళ్ళు పాల్గొనక సంఘం అంతా ఎలా ఉంటున్నారు ఏమండి? పెరాలసిస్ వచ్చిన మనిషి దాన్ని చెయ్య అది ఎవ్వరికీ సహాయం చేయలేదు, కాలు కదపలేదు, వేలు కదపలేదు, ఇలాగే ఉంది మనకంతా. అవునా కాదా? అర్థమవుతుందండి? సంఘం అంతా ఐక్యతతో ఉంటే, సంతోషంగా ఉంటే, ఒకళ్ళు సంతోషంగా ఉంటే ఏమండి, ఒక చెయ్యి చాలా హ్యాపీగా రండి రండి అందనుకోండి, మిగిలిన వాళ్ళందరూ చచ్చిపడిపోయి ఉంటే ఏమవుతారండి? అవునా కాదా? అందరూ ఎలా ఉండాలి? అన్ని కష్టాలు ఉంటానే ఉంటాయి, శ్రమలు ఉంటానే ఉంటాయి. మీ పిల్లలు గన ఒకవేళ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చదవాలనుకోండి ఏమండి, లేక పెద్ద పెద్ద చదువు చదవాలనుకోండి, సంవత్సరానికి ₹1,00,000 కట్టాలనుకోండి, మీకు ఉండవండి? ఎక్కడి నుంచి వస్తాయండి? ఇప్పుడైతే ఉండవు. సపోజ్ వస్తాయా రావా? అయ్యే వస్తాయి, తనుకుంటే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అర్థమవుతుందండి? నేను చెప్పేది ఆలోచించండి. మీకు లేవు అంటే లేవు, ఉన్నాయి అంటే వచ్చేస్తాయి. మీకంటే ధనవంతులు ఎవరో కూడా లేరేమో నాకు తెలుసుండి. భలే చెప్తుంది కుమారక్క అనుకుంటారు. అర్థమవుతుందండి? నేనేమీ మీ మీద భారం మోపట్లేదు, ఒక్కసారి మేలుకొలుపు కోసం నేను చెప్తున్నాను. దేవుని సన్నిధిలో సంతోషించడం వల్ల మీ జీవితాలు బాగుపడతాయి. ఒకవేళ మనం ఈ ఈ జీవితం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే, ఆడిద్దరిని ఎందుకు చెప్పాను అంటే ఏమండి, అందమైన జీవితాలే, వంట చేసుకుంటా ఆడ పిన్నితో మాట్లాడుతూ ఉంటే కుర్రోడు ఇలా దిగి ఇలా వచ్చాడో లేదో, ఒరే బాబు లోనికి వచ్చేస్తున్నావేంటి అనే లోపలనే వాడు వెంటనే దగ్గరలో ఉన్న చాకుతోనే ఏమండి, అర్థమవుతుందండి? కాబట్టి ఏంటి అంటే మనం ఎప్పుడు మరణిస్తామో మనకి తెలియదు. కానీ వారు ఆకస్మిక మరణాలకు వారి పిల్లల్ని కని అప్పచెప్పారంట. నేను దీర్ఘాయుష్తో నింపుతాడంట. నీవు ఏమండి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాడంట. ఎవడైనా నిన్ను ముట్టుకుంటే ఆయన కనుగుడ్ని ముట్టినట్టు అంటాడు ఆయన. అర్థమవుతుందండి? నీ చుట్టూ ఆయన ఉండాలంటే, నీ ప్రాణం ఆయన జీవపు మూటలో దాచిపెట్టాలి అంటే నువ్వు దేవుని ఆజ్ఞలు గైకొనాలి, దేవుని బట్టి సంతోషించాలి. ఆయనే నీ ప్రేమికుడు, ఆయనే నీకు భర్త, ఆయనే నీకు ప్రియమైన వాడు, ఆయనే నీకు సమస్తంగా మారగలిగితే. అంతేగాని ఏమండి నిమిషం వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయినంత లోపలనే కాదండి. అర్థమవుతుందండి? మీరు కావాలి, మీ హృదయం కావాలి ముందు దేవునికి. అంతేకాని మీ డబ్బుల కోసమేమీ కాదు. హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడంటండి. కయ్యీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఎందుకని? కయ్యీను ఏమండి, కయ్యీను అంతా భేదాలు వాడే ఏమండి, అన్ని కయ్యాలే చేసినప్పటికీ కూడా అది మంచి మనసుతో చేయలేదు, భక్తిపూర్వకంగా చేయలేదు, భయంతో చేయలేదు, ప్రేమతో చేయలేదు. అలాంటి వారి అర్పణ అంగీకరింపబడదు. ఒకడు అర్పణ అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పించాలంటండి. అది మనం చిన్ని కానుకేసిన, ప్రభువా ఈ కానుకను మీరు దీవించండి అని ఇందులో మీరు రూపాయి వేసినా ₹5 వేసినా అది దేవునికి ఇష్టమైంది అయితే గనక దాని ప్రతిఫలం నీకు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమున్నా లేకపోయినా నీకేం తక్కువ కాదు. అవునా కాదండి? ఒక 10,000 ఏదో నష్టం వచ్చి పోయినాయి ఏమండి, నువ్వు ఆలోచించి చూడు. ఒక ₹1,00,000 పోయినాయి, లేకపోతే 2 పోయినాయి, 3 పోయినాయి అనుకుందాం. నేనులానే ఉంటానో ఉన్నా, నాలో ఏమైనా మార్పు వస్తుందా? అవునా కదా? దేవుడు ఎంతో కృపగలవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ లోకంలో ధనాన్ని బట్టి మనం బ్రతకట్లేదు, గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు దాచి 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 ఒక 10 లక్షలు ఉంటే ఒక ఎకరం కొందామంటే దానివల్ల బ్రతకడం అని కాదు. నీకున్నా లేకపోయినా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను పోషించాలంటే. రేపు పొద్దున కరువు కాలం వచ్చేస్తుందని చెప్తున్నారండి, భయంకరమైనటువంటి కరువు కాలం. అప్పుడు నీకున్న బంగారం నీకు ఆహారం పెట్టదు, నీ కారు నీకు ఆహారం పెట్టదు, నీకున్న పొలాలు నీకు ఆహారం పెట్టవు. అర్థమవుతుందండి? దేవుడు గుప్పిలి విప్పితేనే అందరూ సంతోషపడతారు, అన్ని జీవులు సంతోషపడతాయి. కాబట్టి మనం బ్రతికున్నప్పుడు దేవుని
పనులు చేసేవారిగా ఉండాలి. మనం చనిపోయామనుకోండి, పలానా వాళ్ళ ద్వారా ఈ క్రియలు జరిగినాయి అనేటువంటిది కావాలి. వట్టి చేతులతో వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో నిలబడదాం, ఏమండి, అది అస్సలు మంచిది కాదు. కాబట్టి మనం దేవునికి సంతోషంగా చేసేవారిగా ఉండాలి. కొంతమందికి ఏంటి అంటే, ఏమండి, తరతరాలకి ఇష్టమే, ఇవ్వడం ఇష్టమే, వాళ్ళ కోసం చేసుకోవడం ఇష్టమే. దేవునికి చేయాలంటే ఎలా ఉంటుంది? దేవునికి కోసం పిసినితనంగా ఉన్నవాళ్ళు పరలోక రాజ్యంలో ఎలా ఉంటారంట? భేదవారిగా ఉండిపోతారంటండి. దేవుడు పరలోక రాజ్యం ఉచితమే అయినప్పటికీ కూడా నువ్వు చేసినటువంటి పనులను బట్టి అక్కడ ఇంకా చిరకాలం కూడా, ఎప్పుడు కోట్ల సంవత్సరాలు అయినప్పటికీ కూడా నీవు చేసినటువంటి త్యాగం అక్కడ ఉండిపోద్ది. అందుకే యవనస్తులైనటువంటి వాళ్ళు, ఏమండి, కుటుంబాలు పోగొట్టుకున్న వాళ్ళు దేవుని కోసం ఎందుకు నిలబడుతున్నారండి? ఏమండి, ఎందుకు నిలబడుతున్నారు? నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్తున్నారు సువార్త నిమిత్తం. ఎందుకు వెళ్తున్నారు అంటే, ఎప్పుడైనా చచ్చిపోయేదే కదండి. ముందు సువార్త ప్రకటిస్తా చచ్చిపోతే అది ఆశీర్వాదం, పరలోక రాజ్యంలో గొప్ప స్థానం ఉంటుంది. ఏమో పాంప్లెట్లు పంచి పెడతారా? అమ్మో, ఇప్పుడు పంచిపెట్టేలా లేదండి. ఎలా ఉంది? అన్ని గొడవలండి. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? ఏమండి, మా వదిన చెప్తుందా, 2 సార్లు వచ్చింది బీజేపీ వాళ్ళు వచ్చి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రార్థనలు పెడితే ఊరుకోం, ఇక్కడికి ఎవరు వచ్చినా ఊరుకోం అని 2 సార్లు కాలు వచ్చింది కుమారి అని చెప్తుంది. ఏమండి, రేపొద్దుట అలాంటి దినాలు వస్తున్నాయి. మనమంతా కూడా వాక్యం అంతా మైండ్లో ఉండాలి. మనం ఎలా నడుచుకోవాలి అనేటువంటిది మనకు కావాలి. 2 మాటలు వింటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి దేవునికి విరోధమైన పనులు చేసేస్తూ ఉంటారు. ప్రతీది కూడా, ఏమండి, అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? దేవునికి సొత్తైన ప్రజలుగా ఉండాలంటే దేవుని పరిధిలోనే ఉండాలి. ఒక్క చిన్న మైనస్ అనేటువంటి ద్వారం తెరిస్తే, పాపం అనేటువంటిది ఏదైనా తెరిస్తే సాతాను నిన్ను కట్టేస్తాడంతే. వాడి వల్లనే ఉంటావు. జాగ్రత్త. నువ్వు తప్పించుకుందాం అనుకుంటావు కానీ నువ్వు పారిపోలేవు. చిన్న మైనస్ ఎంత? ఒక నోటి మాటతోనే పట్టేసుకుంటాడు వాడు, ఒక కంటి చూపుతో పట్టేసుకుంటాడు వాడు. నీ హృదయం ఎప్పుడు ఎలా ఉండాలి? దేవుని మాత్రమే. అందుకే అంటాడు దావీదు భక్తుడు, అంటాడు, ఏమంటాడు? దేవా, నా హృదయాన్ని పరిశీలించు, నీకు ఆయస్కరమైన మార్గం ఏదైనా ఉంటే తొలగించు. ఒకవేళ డబ్బు ఉందని గర్వం ఉందా? అందం ఉందని గర్వం ఉందా? ఐశ్వర్యం, పిల్లలు ఉన్నారని గర్వం ఉందా? ఏమండి, మరి ఏమండి, హామాని ఎంతో గర్వపడేవాడు అంటండి. అందరు కుమారులే, ఏమండి, అబ్బా, రాజరికంలో వాళ్ళదే పై చెయ్యి, వాళ్ళ పేరు తప్ప ఇంకెవరి పేరు చెల్లుబాటు అవ్వకూడదు అనుకున్నాడు. యూదులు అనేటువంటి వాళ్ళు, ఏమండి, ఎవరికి నమస్కరింపరు, మా మాట వినరు కాబట్టి వాళ్ళని తుడుపు పెట్టడం స్వల్ప విషయం అనుకున్నాడు అంటండి. మా పిల్లలే అధికారులుగా ఉండాలి అనుకున్నాడు. ఏమైపోయారు? ప్రతి ఒక్కడు కూడా తను తయారు చేయించిన ఉరి కమ్మం మీద ఉరి తీయబడ్డారు. ఎంత ఎత్తు అంటండి? 50 మూరలు అంటండి. 50 మూరలు అంటే సపోజు ఒక 70-80 అడుగులు ఎత్తు ఉంటుంది. అర్థమవుతుందండి? తండ్రి తయారు చేయించినటువంటి ఉరి కంబం మీద వాళ్ళు ఉరి తీయబడ్డారు. ఇంకెవ్వడో బ్రతకు కూడా మా పిల్లలే పెద్దోళ్ళు అవ్వాలనుకున్నాడు. మనం చాలా జాగ్రత్తగా బ్రతుకుతాం. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా బ్రతకాలి? దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని పండగలు, దేవుని పనులు. ఒకవేళ సువార్త ప్రకటించవలసిన పరిస్థితి వస్తే ఏం చేయాలి? ఏమండి, 120 మంది 130 మంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని పెంచుతా ప్రతి పూట కూడా కష్టమైన పరిస్థితి అంటండి భోజనానికి అతనికి. ఏమండి, కనీసం పెళ్లి చేసుకోవాలి అంటే చేసుకునే అమ్మాయి ఇవన్నీ చేస్తుందో లేదో వీళ్ళందరూ నాకెందుకు అంటారేమో అని పెళ్ళి కూడా చేసుకోవట్లే అబ్బాయి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, అతను ప్రార్థన చేసుకునేవాడు. లేకపోతే అంత పెద్ద మనసు కొంతమందికి దేవుడు పెడతాడు, మంచి మంచి మనసులో పెడతాడు. ఏమండి, కొంతమంది పిల్లలకే పెట్టిన మహానుభావులు, ఏమండి, తల్లిదండ్రులకే పెట్టిన మహానుభావులు. అవునా కాదా? వాళ్ళు తమ జీవితాలు త్యాగం చేసి, ఏమండి, 120 మందిని పెంచడం అంటే మాటలండి. 2 పిల్లలకి పెట్టుకోవడానికి కష్టమైన పరిస్థితి, ఒక తండ్రిని చూసుకోవడం కష్టమైన పరిస్థితి. ఏమండి, వాళ్ళు మొద్దనండి తినేది, అంతకంటే ఏమి తింటారు? కానీ వాళ్ళకి దేవుడు మైండ్ అలాంటిది పెట్టాడు, వాళ్ళ మీద బాధ్యత. కాబట్టి ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా దేవుని పనులు చేద్దాం, దేవుని కోసం నిలబడదాం. ఇప్పటి నుంచైనా సరే చచ్చిన వారి లెక్కలో ఉండకూడదు. ఏమండి, చచ్చినవాడు నవ్వడు, ఏడవడు, ఆడికి ఏ వంతు ఉండదు. ఏమండి, ఇక కాస్తంత లేట్ అవుతున్నా కొద్ది కంపు కొట్టడం తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. కాబట్టి వాళ్ళు ఉండటం డేంజర్గా ఉంటుంది. అవునా కాదండి? కాబట్టి ఏంటంటే మనం దేవుని పండుగలు కానీ ఏటికి 3 మార్లు
ఆయన సన్నిధిలో కనబడి, నీ మగవారందరూ ఆయన సన్నిధి కనబడాలి. వారి బట్టి చేతులతో కనబడకుండా దేవుడు ఇచ్చినటువంటిది శక్తి కొలది నువ్వు ఇవ్వాలి అంటాడు దేవునికి. శక్తి ప్రతి ఒక్కరు చూసుకోండి, మీరు ఏం చేయగలరో చూసుకోండి. మేము భోజనాలు పెట్టగలమా అంటే పెట్టుకోండి, వేరే అని కాదు. మాకు ఏమీ లేదంటే దేవుడు ఎన్ని మేళ్ళు చేయలేదు నీకు, ఎన్ని ఆశీర్వాదాలు ఇవ్వలేదు నీకు. ఏమండి, పేద విధవరాలు తనకున్నదంతా వేసిందంటండి. మగ్దలీన మరియ ఏం చేసిందండి? కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి, ఏమండి, తనకున్నదంతా దేవుని కోసం. తర్వాత శిష్యులు కూడా సేవ చేసేటప్పుడు మొత్తం ఉన్నదంతా ఖర్చు పెట్టిందంటండి యేసు ప్రభు చనిపోయిన తర్వాత. దేవుని స్తోత్రం చెప్దాం. ఆమె భూలోకములో ఎక్కడ సువార్త ప్రకటింపబడినో అక్కడ ఈవిని ప్రశంసించాలి. దేవుని కోసం ఎవరు ఏ కార్యం చేస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి మనం బ్రతుకుతున్నాం అని చెప్పి, ఏమండి, ఏదో చల్లారిపోయినటువంటి పరిస్థితిలో ఉంటే దేవుడు చూస్తాడు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. హృదయంలో ఏ మాట అనుకుంటావో నీకు ఆలోచన పుట్టకముందే అన్నీ చూసే దేవుడు. అర్థమవుతుందండి? దేవుని కోసం కాస్తంత పనులు చేద్దాం, దేవుని కోసం నిలబడదాం. మనకున్నది ఏదైనా ఉంటే లేదు అనుకోవద్దు. నేనేం చేయగలను అనేటువంటిది నీ సత్తా అంతా ఎక్కడ చూపించాలండి? ఎక్కడ చూపించాలి? దేవుని సన్నిధిలో నువ్వు పరిశుద్ధంగా నిలబడటంలో చూపించు. దేవుని కోసం కార్యం చేయడంలో నిలబడు. అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నిన్ను, నీ పిల్లల్ని కూడా దేవుడు పోషిస్తాడు. అర్థమవుతుందండి? కొంతమంది ఏంటి, ఎంత ఆస్తులున్నా ఆ తర్వాత భేదవారైపోవడానికి కారణాలు ఏంటి? పంచిపెట్టుట అనేటువంటి కళ లేనందున కొన్ని చేతులు వట్టి చేతులు అయిపోయినాయి అంటండి. ఏమండి, పంచిపెట్ట గాజులు వేసుకొని అందంగా, ఏమండి, నెయిల్ పాలిష్ చేసి చక్కగా అందమైన గోల్డ్ పెంచి ఏ పని చేయకుండా కొంతమందికి ఉల్లిపాయలు కోయడానికి కూడా వేరే వాళ్ళు కొయ్యాలి. ఎందుకనండి? చేతులు పాడైపోతాయంట. అయిగా కళ అంటే నీ చేతులు అనేకుల కోసం కష్టపడి పని చేయాలి. అనేకులకు నువ్వు బ్రతికున్నంతకాలం నువ్వు ఒక మహావృక్షంగా ఉండాలి. ఎంత చిన్న చెట్టు అయినా సరే, ఏమండి, చిన్ని బెండ చెట్టు ఏం చేస్తే ఒకరోజు కూరగాయలు నీకు ఇస్తుంది. దాన్ని చూసినా మనం నేర్చుకోవాలి. దేవుని కోసం ఏం చేసాము అనేటువంటిది మనం తెలుసుకోవాలి. మరి పండుగలో చక్కగా మనం పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. పండుగ ఆశీర్వాదాలు కావాలా వద్దండి? మీరు నెల రోజుల పైనే ఉంది, జస్ట్ నెల రోజులు అనుకుందాం. ఏమండి, ఈ నెల రోజుల్లో మీరు ఏం చేసుకుంటారో, ఏమండి, దేవుని కోసం ఏం చేయాలనుకుంటారో మీరు చేసేసుకోండి. మనం ఉండవండి. మీరు విత్తి చూడండి, విత్తితే పంట వస్తుందా రాదా? తప్పకుండా దేవుని కోసం గొప్పగా చేస్తానికి ఇష్టపడదాం. ప్రతి ఒక్కళ్ళం కూడా కష్టం అనుకోవద్దు. నీ పిల్లల కోసం కష్టపడతావు, బంధువుల కోసం కష్టపడతావు, పనికి మాలిన వాటి కోసం కష్టపడతాం. అర్థమైందండి? దేవుని కోసం దేవుని సన్నిధిలో కష్టపడదాం. కష్టపడితే అదొక్కటే పరలోక రాజ్యంలో ఉంటుంది. అర్థమవుతుందండి? కాబట్టి పండుగలో ప్రతి ఒక్కరూ ఏం చేద్దాం? పాల్గొనాలి. ఎప్పుడు మనకే ముగింపో తెలియదు కాబట్టి గుర్తుపెట్టుకుందాం. బ్రతికున్నప్పుడే ఈ పనులు చేద్దామని ఆశపడదాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. రండి. ప్రభునందు ప్రియమైన సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. సమయము కాలాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. సిస్టర్ గారు సంఘాన్ని హెచ్చరిస్తూ, సంఘానికి మీరంతా సపోర్ట్గా నిలవాలి, రాబోయే రోజుల్లో సువార్త ప్రకటించడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి మీ కష్టార్జితాన్ని పరిచర్యలో వాడాలని హెచ్చరిస్తాను. అపోస్తుల కార్యాలు చదవనవసరం లేదు, 5వ అధ్యాయంలో చూసినప్పుడు అకోలా ప్రిస్కిల్లా తన ఆస్తిని కూడా అమ్మి దేవుని సేవకు బర్నబా ఆయన కూడా ఆస్తి అమ్మి, శరాశర ఆస్తులమ్మి ఆ రోజుల్లో సంఘాలు కట్టడానికి పేతురు కాళ్ళ దగ్గరకు పోశారు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిచర్య ధర్మాన్ని ముందుకు సాగిస్తున్న రోజుల్లో ఇప్పుడు సేవకి ఆటంకకరమైన పరిస్థితులు వచ్చినాయి కాబట్టి సంఘ సపోర్టు ఉంటేనే మనం సంఘాన్ని నడిపించి ఆత్మలు రక్షించడానికి వీలవద్దని సిస్టర్ గారు సంఘాన్ని హెచ్చరించడం అంటే మాటలతో కూడిన పని కాదు. ఎవరైనా ఏమంటారంటే వాళ్ళని ప్రేమతోటి నడిపేస్తాలంటారు, కానీ హెచ్చరికలతోటి నడిపించాలంటే ఈ సారథ్య సంఘం ఎద్దబడే గుంపులో కొనడానికి నిజమైన స్నేహితుడు తన గాయాన్ని రేపుతాడండి. మన లోపాన్ని సరిచేసుకోవటం. మార్కు సువార్త
5వ అధ్యాయము మొదటి నుంచి నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను కొద్ది నిమిషాలు వాక్య సందేశాన్ని అందించాలి కాబట్టి ఒక 2 రెఫరెన్స్ల ద్వారాగానే నా యొక్క సమయాన్ని నేను కుదించి కొన్ని మాటలు సంఘానికి నేను అందజేయాలని ఆశపడతా ఉన్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదవలసిందిగా నేను అద్దరినున్న వచ్చిరి. ధోని దిగగానే ఒకడు సమాధుల నుంచి వచ్చి ఎదురుపడెను. ఆ, 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 బంధించినను తెంపి 8వ వచనం ఒక మాట చదవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకనగా అపవిత్రాత్మ చాలండి. దెయ్యం పట్టినోడు సమాధుల్లో నివాసం వస్తూ ఉన్నాడు. తన సంకెళ్ళు వేసినా కానీ తన సంకెళ్ళు తెంపుకొని తుత్తినీళ్ళుగా చేసని బైబిల్లో రాస్తుంది. తన మరలా సమాధుల వైపు, లోకం వైపు తన ఇష్టానుసారంగా తన శరీరాన్ని తను గాయపరుచుకొని జీవిస్తూ ఉన్నాడు. సేవా పరిచర్య సంఘంలోకి వచ్చినప్పుడు మనము దురాత్మ అంధకార శక్తుల్ని విడిచిపెట్టి పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో కొనసాగుతున్న మనము మరలా ఇష్టానుసారమైన జీవితంలోనికి ప్రవేశిస్తే కనుక మరలా 7 దెయ్యాల్ని వెంట పెట్టుకొని ఆ గృహం అమర్చి ఉందని వస్తాను. దేవుని లేఖనాలు చదివేస్తాను. దేవునికి స్తోత్రం. ఆ యొక్క అపవిత్రాత్మ దేవుని ఏమంటుందంటే, యేసు నన్ను నీవెందుకు బాధ పెడుతున్నావు అని అడుగుతాను. మనం కూడా చూడండి, కొన్ని సమయాల్లో ప్రభువా నాకు రక్షణ కల్పించండి, ఈ బాధల నుండి నాకు విముక్తి కలిగించండి, ఈ యొక్క లోకంలో జీవించడానికి చాలా కష్టతరమైన పరిస్థితులు ఉన్నాయి, ఆరోగ్యం కోసం అలాగే బ్రతకడానికి కావలసిన వనరులు సమయాన్ని నాకు ఇవ్వండి, ఈ లోకముతోటి నేను చాలా యాతన పడుతున్నానని బాధింపబడుతున్న మనుషులు బంధువులతోటి, రక్త సంబంధులతోటి, స్నేహితులతోటి మరి అలాగనే బాధింపబడతా ఉంటారు. ఒక్కొక్కసారి ఎంత మంచి పని చేసినప్పటికీ బాధింపబడతా ఉంటారు. ఇక్కడ అపవిత్రాత్మ ఏమంటుందంటే, యేసు నన్ను ఎందుకు నీవు బాధింపబెడుతున్నావు, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు నీవు అని అడుగుతామండి. బాధ పెడతా గల కారణం ఏంటంటే, ప్రకటన గ్రంథం 20:10 ఆయన రాస్తా ఉన్నాడు. అపవిత్రాత్మ గురించి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ రాత్రింపగలు యుగ యుగములు అపవాది పడవేయబడిను ఉన్నారు. చాలండి. యుగ యుగములు రాత్రింపగలు నేను బాధపడటానికి నా సమయం ఇంకా ఉంది కదా, ఇప్పుడు నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అని అడుగుతావు అన్న అపవిత్రాత్మ. యుగ యుగములు రాత్రి పగలు కూడా ఆ నరకానికి నన్ను సిద్ధం చేసావు. అసలు సాతాను నరకంలో పడటానికి కారణం ఏంటి అంటే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం ఒక మాట చదవలసిందిగా నేను రిఫరెన్స్లు చూపించడమే సరిపోతుంది, సమయం కొద్దిగా ఉంది కాబట్టి. 13వ వచనము యెషయా గ్రంథం. నేను ఆకాశమునకెక్కి దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా. చాలండి. ఎక్కడ అనుకుందంట సాతాను? సాతాను మనస్సులో అనుకుందంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పర్వతము కన్నా ఇంకా పైన, నీ సింహాసనము కన్నా ఇంకా పైన సాతాను నీతో సమానంగా నేను ఉండాలని
మనస్సులో అనుకుందంట దేవునితోటి. చూసినప్పుడు దేవుడు పాతాళములో ఒక మూలకి తోయబడింది సాతాను. అప్పుడు ఎవరిని మింగివేయదమా అని చూస్తుంది. సాతానికి నరకం సిద్ధమైపోయింది. చాలాసార్లు ప్రభు అంటాడు, ఈ సాతానికి ఏర్పాటు చేసిన నరకంలోనికి మీరెందుకు వెళ్తారు అని ప్రభు ప్రజల్ని, తన బిడ్డల్ని దేవుడు చాలాసార్లు ప్రశ్నిస్తూ ఉంటాడు. పాతాళము మన కోసం సిద్ధం చేసింది కాదు. అది దేవదూతలు పొరపాటు చేసిన ఎడల సిక్కటి బిలములో బంధించాడు. సాతాను పొరపాటు చేసిన ఎడల అది తీర్పుకి వారిని బంధించాడు. కానీ మనుషులు ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడ ఉంటారంట? పరదేశీలో ఉంటారు. దేవునికి స్తోత్రం. చీకట్లో మనల్ని వండించే దేవుడు కాదు. తీర్పు దినం వరకు కూడా మనము పరదేశీలోనే ఉంటాం. మరి దేవదూతలు, సాతాను అపవాది దేవునికి విరోధంగా నిలబడినప్పుడు వారిని చీకట్లో బంధించాడు. మన వెలుగు సంబంధమై ఉన్నాము. వెలుగు కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాము. ఇక్కడ అపవిత్రాత్మ అంటుంది, నన్నెందుకు బాధ పెడుతున్నావు? యుగ యుగములు రాత్రింపగలు నేను బాధపడే రోజు ఒకటి నాకు ఉంది. ఆ సాతాను ఉద్దేశం ఏంటంటే, ఈ లోకములో ఉండగానే కొద్దిమందిని తనని చేర్చుకోవటానికి చూస్తాను. చెడు వ్యసనాలకి లోనైన వారు, కొంతమంది ఇష్టానుసారంగా జీవితం సాగిస్తున్న వారు జత కట్టుగా ఉంటారు. కంపెనీ కావాలి వారికి. దేవునికి స్తోత్రం. కంపెనీ కోసం ఒకళ్ళు పిలుస్తూ ఉంటారు, రండి మనం కలిసి ఈ పని చేద్దాం, కలిసి చేద్దాం. సాతాను కూడా ఏం చేస్తుందంటే, మనుషుల్ని పట్టుకొని వారిని జత కట్టుకొని యుగ యుగములు రాత్రి పగలు నరకములో యాతన పడుతున్న సాతానుకి వేసిన శిక్షకి మనుషులతో జత కట్టుకొని మనుషుల్ని నరకంలోకి తీసుకెళ్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఒక మాట, నా యొక్క మాటలు నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. సమయం చాలా విలువైనది. కొద్ది నిమిషాలు నేను దేవుని వాక్యాన్ని అందించడం. మార్కు సువార్త 5వ అధ్యాయం 10వ వచనము. ఆ దేశములో నుండి చాలండి. మనుషుల్లో నుంచి దేవుడు విడిపిస్తుంటే సాతాను ఏమని కోరుకుంటాను చూడండి. ఈ మనుషుల్లో నుంచి నేను వెళ్ళిపోతాను, కానీ ప్రభువా ఈ దేశంలో నుంచి నన్ను నువ్వు ఇంకా కొంతమందిని పట్టుకోవాలని సాతాను బ్రతుములా ఆడుకుంటూ ఉంటుంది ప్రభువుని. ప్రభు ఏమంటున్నారంటే, నా బిడ్డలు నీతిమంతులు. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, విత్తువాడు వాక్యమని విత్తుకుంటా వెళ్ళిపోతాడు. కొన్ని విత్తనాలు రాతి నేలన, కొన్ని విత్తనాలు గచ్చ పదుల్లోను, కొన్ని మెత్తన నేలలో కూడా కొన్ని పడినాడు. దేవునికి స్తోత్రం. అవి మొలకెత్తి నూరంతలుగా ఫలించినాడు. మనం విన్న వాక్యాన్ని, హెచ్చరికల్ని గ్రంథంలో నుంచి చూసినప్పుడు అవి మెత్తన నేలన పడిన వాటిలాగా జ్ఞాపకం పెట్టుకోవటానికి, జ్ఞాపకం చేసుకోవటానికి, ఈరోజు విన్న వాక్యము రేపు పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యాన్ని సంఘానికి అందిస్తబోతున్నాడో, హెచ్చరికలతో కూడిన మాటలు దుర్దినాలు రాకముందే అంటే వచ్చేసినాయి మనకి. మనందరం గుంపు కూడి దేవుణ్ణి ఆరాధించడానికి హక్కు లేని రోజులు వచ్చేసినాయి. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నూనెలో వేశారంటే, సింహబోనులో ఆయన గురువు గారిని, దానియేలు గారిని వేశారంటే, మనం ఆ చరిత్ర చదివి ఆ రోజుల్లో నమ్మాం. మనం చూడలేదు, కానీ ఇప్పుడు నేరుగా చూస్తూ ఉన్నాం. క్రైస్తవులకు కలుగు శ్రమలు, భయంకరమైన పరిస్థితుల్లో మనము ఈ క్రైస్తత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. తెల్లబట్టలు వేసుకొని, సంచుల బ్యాగ్ తొలగించుకొని పత్రికలు పంచడానికి హక్కు లేని పరిస్థితుల్లో మనం తిరుగుతూ ఉన్నాం. ఎక్కడైనా దేవుణ్ణి పెద్దగా ఆరాధించడానికి సౌండ్లు తగ్గించే పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ ముందు రోజుల్లో ఆయన లేఖనాల నెరవేర్పు బైబుల్ మనకు కనపడదన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లేఖనాలు వివరించే వాళ్ళు మనకు దొరకరంట. ఇంకా మీరు ఈ లేఖనాలు మీ హృదయంలోనే భద్రపరచుకోండి. బైబిల్ మనకు కనుబరుగయ్యే రోజులు వస్తూ ఉన్నాయి. మనము
666 ముద్ర, నియంత పాలన, భయంకరమైన పరిస్థితులు మనమే చూడబోతున్నాం. ఆయన్ని జతకట్టుకున్న మనము ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆయన సన్నిధిలోకి, ఆయన రాజ్యంలోనికి వెళ్ళేంత వరకు కూడా ఈ పోరాటంలో మనం ఉన్నాం. క్రైస్తవ పోరాటం. దేవునితో మనము, సాతాను ఈ దేశంలో నుంచి నన్ను నువ్వు పంపించొద్దు, దాని దేశంలో నుంచి పంపించొద్దని వేడుకుంటా ఉంది. ఎందుకంటే సాతాను అపవిత్ర ఆత్మ బాధపడతా ఉంది, బాధింపబడతా ఉంది. కానీ మనల్ని కూడా బాధింపబడటానికి జత కట్టుకుంటా ఉంటుంది. సాతాను ఏంటి ఈ లోకంలో తినగలుగుతుంది? ఆత్మ ఉంది కదా ఎవరిని. మన ఆత్మకి బాధింప కలగజేయటకు వచ్చింది. శరీర ఆశలు చూపించి ఆత్మకి బాధింపు కలగజేయటానికి చూస్తూ ఉంది. శరీరము విలువైనది కాదు, ఇది ఇవ్వబడుతుంది. ఆత్మకు రక్షణ చేకూర్చాలంటే శరీరము బలహీనమైనదే అంటాడు దేవుడు. కానీ ఆత్మ శాశ్వతమైనది. ఆయన రాజ్యములో యుగ యుగములో రాత్రం పగలు అందులో జీవించేది ఆత్మ. అదే ఆత్మ కలిగిన సాతాను అంటున్నాడు, యుగ యుగములో రాత్రం పగలు నీవు నరకములో ఉంటావు. దేవుని జత కట్టుకున్న మనము సంఘ సరిహద్దుల్ని విశాలపరచడానికి, సువార్త ప్రకటించడానికి శక్తి కొలదే తన కష్టార్జితాన్ని హెచ్చించి అనేక మందికి ఈ శిక్షణ తప్పించడానికి మనందరం కూడా సంఘంలో తమోంతు తమ పని చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.